టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సి సంబరాలలో ఉపాధ్యాయులకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తాం. అసెంబ్లీలో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విజయవాడకు భవిష్యత్తులో అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దంపతులు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి 10,644 కోట్లతో 103 ఒప్పందాలు జరిగాయి. విదేశీ టూరిస్టుల కోసం హోమ్ స్టే, టెంటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్. తిరుమలలో కన్నుల పండుగ ఫల పుష్ప ప్రదర్శన లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మెగా డిఎస్సి సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సంబరాలలో ఉపాధ్యాయుల నియామకాల పత్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష వైసీపీ ఎంతగా అడ్డుకున్నా అధిగమించి డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. గురువారం అమరావతి వెలగపూడిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఉద్యోగ నియామకాలతో పాటు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష. బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జై ఈ డిఎస్సి విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చిన్న ఆ సెలక్షన్ ప్రాసెస్లో అప్రిసియేషనే తప్ప కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి అంటే వైరి వర్గం వారు కూడా అంటే పొలిటికల్గా వైరి వర్గం వాళ్ళు కూడా అభినందించారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది ఇలాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. విజయవాడ కనకదుర్గమ్మను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దంపతులు దర్శించుకున్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన దుర్గగుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కొలుసు పార్థసారథి, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణలు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు. పున్నమి ఘాట్ వద్ద నిర్వహించిన విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు. విద్య, వైద్య, పరిశ్రమలు తదితర రంగాలలో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్న విజయవాడ భవిష్యత్తులో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్నారు. ஏன் தெலுங்கை மட்டும் அவன் சுந்தர தெலுங்கு என்று சொன்னான் என்று சொன்னால், the reason is why he has said while telling about Telugu as Sundara Telugu, that is Telugu itself is musical, it is melodious, it is sweet. That is the reason he has said that in his poem.
And today we are celebrating the great festival of our culture, representing our culture, Vijayawada Utsav 2025. And as it was mentioned by our MP, that it is taking place in 5 places of Vijayawada, and this is the single largest festival in the world. And I wish this festival to be continued for another 100 years or more. And it will grow and grow. It will link the people together. Yes, it is linking all of us today. And this, we had a wonderful day. What a day today. We always worship goddess. Navaratri is for goddess. Navaratri, we are celebrating so many festivals all over the country. But Navaratri is the most important festival, and this is the only festival we are celebrating for 9 continuous days. That is the greatness of it. Everybody is talking about equal right to woman, equal right to woman, equal right to woman. Navaratri is representing no equal right to woman, but women are more important than the men. That is what is 9 days has been allocated for goddess, not for God. పర్యాటకానికి పారిశ్రామిక హోదాను కల్పించామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ శాసన మండలిలో వెల్లడించారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. 2019-2024లో వైసీపీ పాలనలో కేవలం 2 కోట్లతో అల్లూరి స్వగ్రామం పాండ్రంగిని, 450 కోట్లతో ఋషికొండలో భవనాలు మాత్రమే నిర్మించారని మంత్రి తెలిపారు. కూటమి పాలన వచ్చిన 15 నెలల కాలంలో 10,644 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 103 ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించారు. టూరిజం పాలసీలో భాగంగా హోమ్ స్టే, 100 పుణ్యక్షేత్రాలలో టెంట్ సిటీస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పురాతన ఇళ్లలో విదేశీ పర్యాటకులు స్టే చేసే విధంగా హోమ్ స్టే కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. కూటమి టూరిజం పాలసీకి విశేషమైన స్పందన వస్తుందని వెల్లడించారు. అదేవిధంగా కారవాన్ టూరిజం, మీరు తెలియంది కాదు, కారవాన్లు ఇప్పుడు పెడితే కొన్ని చోట్ల మనం ఇమీడియట్ గా స్టార్ హోటల్స్ నిర్మించలేం కనుక, లేకపోతే ఈ స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేం కనుక, ముందుగా వచ్చేటువంటి పర్యాటకులు తిరగడానికి ఉండడానికి వీలుగా కారవాన్ని, ఆ టూరిజం ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో దానికి ఒక పాలసీ తీసుకొచ్చాం. అందులోని ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేటువంటి 2 డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏర్పాటు చేసి ఆ ఆర్కే బీచ్ పొడవునా కూడా 11 ప్రాంతాల్లో సందర్శించుకోవడానికి వీలుగా, అందులో ఒక్కసారి ఎక్కినటువంటి వాళ్ళు 24 గంటలకి 250 రూపాయలతో టికెట్ తీసుకుంటే ఆ రోజంతా కూడా వాళ్ళు ఎక్కడికి తిరగాలన్నా తిరిగే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చామంటే, ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టారో ఇప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష. మనందరికీ తెలిసిన అంశమే అది. ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి. ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 1 కోటి రూపాయలు మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి 2019-24లో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్నారు. అది తిరుపతిలో దాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని దాన్ని మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడైతే ఒక 40 ఎకరాలు 20 ఎకరాల వరకు ఒబరాయ్ వాళ్ళకి ముంతాజ్ హోటల్స్ పేరు మీద ఇచ్చారో దాన్ని ఆ పాదాల చెంతన కాకుండా, వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన కాకుండా దాన్ని వేరే చోటకు మార్చి తద్వారా భక్తుల మనోభావాలను కాపాడాలనే ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఇది. ఆ రోజు కూడా వాళ్ళు శాంక్షన్ చేసామన్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక ఇటుక పేర్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ అన్నవరం విశాఖపట్నం దగ్గర, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర దానికి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప ఫోటో ప్రదర్శనను చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫలపుష్ప ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. రవాణా, క్యూలైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే విధంగా అరుదైన ఫోటోలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయన్నారు. ఆయుర్వేద, అటవీశాఖ, శిల్ప కళాశాల స్టాల్స్ ను చూసిన చైర్మన్ అభినందించారు. గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస, ద్రౌపది, స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్న మీడియాను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పన్నబాక లక్ష్మి, జానకీదేవి, శాంతారం తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఏమన్నా వైషమ్యాలు ఉంటే పక్కన పెట్టి ఇది మన అందరి దేవుడు, మన ఇలవేల్పుడు కాబట్టి ఆ దేవదేవుడిని మనం అందరం కొలుచుకుంటాం కాబట్టి ఆయన యొక్క ప్రతిష్టని, ప్రతిభని 10 మందికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల్లో దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి 28 రాష్ట్రాల కళాకారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఈ 10 రోజులు పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు కూడా ఈరోజు తిరుమలకు వస్తున్నారు. అలాగే గవర్నరు, చాలా పెద్దవాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత మీ మీద, మా మీద, మనందరి మీద ఉందని చెప్పి నేను ఒకటే కోరుతున్నాను. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మనం చర్చించుకున్నాం, కానీ దీన్ని పెద్ద విషయాలు చేసి మీడియాలో వచ్చి ఈ తిరుమల ప్రతిష్టను దెబ్బతీయకుండా మీరందరూ టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే కూటమి ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కంచరపాలెం మెట్టు, ముత్యాలమ్మ ఆలయం వద్ద చేపట్టిన ధర్నాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 10ంటిని ప్రైవేటీకరించడం అంటే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలతో పేదలకు వైద్యం కూడా అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని పూర్తిగా ప్రైవేటు వారికి పీపీపీ పద్ధతుల్లో కార్పొరేట్ సెక్టర్ కట్టబెట్టడానికి కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలని వెంటనే విరమించుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య విద్యని అంగట్లో సరుకుగా చేసి ఈరోజు కార్పొరేట్లకి దారాదత్తం చేస్తూ ఉంది. ఉన్నత వర్గాలకే వైద్య విద్యని అందిస్తూ ఉందని చెప్పి పెద్ద ఎత్తున పెద్ద ప్రచార సభలు నిర్వహించి విద్యార్థులు, యువతని సమీకరించి ఆ రోజు నువ్వు చెప్పావు, మేము కనుక అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 107, 108 జీవోల్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో జాతీయ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాసి పేద విద్యార్థులకి వైద్య విద్య కావాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలని ఆ రోజు అడిగితే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ వెంటనే అంగీకరించి ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మొదటి విడతగా రాజమహేంద్రవరం, మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, నంద్యాలలోని 5 మెడికల్ కళాశాలల్ని ప్రారంభించారు. తర్వాత రెండో దఫాగా పులివెందుల్లో మెడికల్ కళాశాలను ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107, 108 అనే జీవోని తీసుకొచ్చి ఆ కళాశాలల్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులే ఆ రుసాన్ని పేమెంట్ సీట్లుగా చేసి మేము ఈ కళాశాల అభివృద్ధి చేస్తామని చెప్తే దాన్ని ఆ రోజు అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. మరలా నువ్వు అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే జీవోలు రద్దు చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తానని చెప్పి ఈరోజు పూర్తిగా కూడా 17 మెడికల్ కళాశాలలను కూడా వైద్య కళాశాలను కూడా ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కట్టబెట్టేటువంటి కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఇటువంటి వైఖరిని వెంటనే మానుకో. జీవీఎంసీ 90వ వార్డ్ లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు రోజుకో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. బుధవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు. అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు.
భక్తులు బారులు తీరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గ్రామీణ వాతావరణంలో చెట్టు తొర్రలో ఉండే అమ్మవారిని తలపిస్తూ దుర్గాదేవిని ప్రతిష్ఠించడం ఈ ఏడాది ప్రత్యేకత. దీంతో పాటు 11 అవతారాలతో కూడిన అమ్మవారి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల పీఠం అమ్మవారి అవతారాలు అద్భుతంగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన కిరణ్, ప్రసాద్, బాలగణేష్, రాంబాబు, నరసింగరావులను లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దుర్గాదేవి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఓం యోగనిష్టాయ నమః, ఓం యోగి గమ్యాయ నమః, ఓం యోగి ధ్యేయాయ నమః, ఓం తపస్వినే నమః, ఓం దుర్గాయ నమః, ఓం జ్ఞానరూపిణ్యే నమః, ఓం నిరాకారాయ నమః, భక్తాభీష్టఫలప్రదాయిన్యే నమః. ఈరోజు అనపరాధులు అవడం కనుక గొప్ప గొప్ప కార్యక్రమం జరగకుండా అమ్మవారి ప్రసాదం స్వీకరించి స్వీకరిస్తారన్న లక్ష్మణ కుటుంబాలకి కోరుతున్నాం. అది రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన మానవత్వాన్ని మరోసారి చాటి చెప్పారు. పాయకురపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సుంకర ఆనంద్కు తన సొంత నిధుల నుండి ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ను అందజేశారు. చిన్నతనం నుండి ఆనంద్ శారీరక అంగవైకల్యంతో బాధపడుతూ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి అనిత ఆనంద్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన పరిస్థితిని చూసి చలించిన హోంమంత్రి తన సొంత నిధులతో ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ను కొనుగోలు చేసి అందజేయడమే కాకుండా కొంత నగదు సాయం చేశారు. నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా ఈ ట్రైసైకిల్ను అందజేశారు. ఆనంద్ హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నా పనుల మీద నేను ఉండిపోయాను. సడన్గా ఎందుకు మనకు గుర్తొచ్చింది. 4 రోజులు అయిపోయింది పిల్లోడికి ఇవ్వాల్సి అనుకుని మన మీ ఊరోళ్ళు కూడా ఎవరైనా గుర్తు చేశారు. నువ్వేనమ్మా గుర్తు చేశావు నాకు ఆ రోజు. మంచిగా ఉండాలి చూసుకుంటూ. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్ట్రీట్ వెండర్స్ చట్టాన్ని అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ జోనల్ కార్యాలయాల ఎదుట చిరు వ్యాపారులు నిరసనలకు దిగారు. సూర్యాబాగ్లోని జోనల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని 2014లో ప్రవేశపెట్టిన స్ట్రీట్ వెండర్స్ చట్టాన్ని యథాతథంగా జీవీఎంసీ కమిషనర్ అమలు చేయాలని వీధి వర్తకులు, తోపుడు బండ్ల సంఘం కార్యదర్శి సింహాచలం, C2 మద్దెలపాలెం జోన్ కార్యదర్శి వెంకట్రావులు కోరారు. నగర వ్యాప్తంగా తొలగించిన చిరు దుకాణాలు, తోపుడు బండ్లను తొలగించిన చోటే తిరిగి ఏర్పాటు చేసుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు. గాజువాక పరిధిలోని మింది గ్రామంలో ఓ త్రాచుపాము హల్చల్ చేసింది. భారీ వర్షాలకు పాము గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడింది. దీంతో స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. వెంటనే కిరణ్ బృందం చాకచక్యంగా త్రాచుపామును బంధించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. 46వ వార్డులో ఈ ఆక్రమణల తొలగింపు జోరుగా సాగుతుంది. తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, చిన్న చితక షాపులు, ఫుట్పాత్లపై ఉన్న బడ్డీలను జేసీబీలతో అధికారులు తొలగించారు. ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని జోన్ల పరిధిలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతుంది. కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఒక సామాన్య భక్తుడిలా క్యూ లైన్లో భక్తులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై కూడా క్యూ లైన్లోనే అడిగి ఆరా తీశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పరవాడ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కుడో పోటీలు ఘనంగా ముగిశాయి. సంఘం గౌరవ అధ్యక్షుడు కరణంరెడ్డి నరసింహరావు అతిథిగా పాల్గొని విజేతలకు అధ్యక్షుడు శశిధర్తో కలిసి సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. రాష్ట్ర స్థాయి కుడో పోటీల్లో 15 జిల్లాల నుండి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని నరసింహరావు తెలిపారు. వీరిలో 160 మంది జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని, అక్టోబర్ నెలలో సూరత్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. నేషనల్స్లో కూడా వీళ్ళంతా సెలెక్ట్ అయ్యారు కాబట్టి అక్కడ పాల్గొని విజేతలుగా నిలిచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి పేరు పెట్టాలని తీసుకురావాలని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ చదువులతో పాటు ఈ యొక్క క్రీడల్లోనూ కూడా రాణిస్తే ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫిట్గా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకైతే వాళ్ళకి ఆత్మరక్షణతో పాటు వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది. రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫిట్గా ఉంటారు. చూస్తున్నాం ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కూడా డైలీ ఏదో ఒక స్పోర్ట్స్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా దానికి స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ అవుతుంది. మరి శశిధర్ గారు గత 5 ఏళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుడో స్పోర్ట్స్లో అతి తక్కువ సమయంలోనే కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నారు. త్వరలో ఇంటర్నేషనల్స్ కూడా పంపించే అవకాశం ఉంది. చాలా రకాలుగా ఉంటాయి, కానీ అందులో ఫ్యూచర్ని తయారు చేసే మార్షల్ ఆర్ట్స్గా ఈ కుడో గేమ్ని మన ఆంధ్రప్రదేశ్లోకి మన అల్లూరు శశిధర్ గారు తీసుకురావడం జరిగింది. అలాగే మన దీనికి గౌరవ ప్రెసిడెంట్గా కేఎన్ఆర్ గారు మమ్మల్ని వెనకుండి ముందు నడిపిస్తూ ప్రతి దగ్గర ఆయన మాకు సపోర్ట్ ఇస్తూ ఎప్పుడు కూడా మమ్మల్ని పడిపోకుండా బ్యాక్ బోన్గా ఉన్నందుకు మన కేఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. అలాగే ఈ 5th కుడో టోర్నమెంట్కి అబ్జర్వర్గా అండ్ సెమినార్ కోచ్గా వచ్చిన మన జస్మిన్ సార్, మన ప్రియాంక రాణా సార్ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. పర్యాటక రంగం ద్వారా సుస్థిర మార్పు సాధించాలనే లక్ష్యంతో 2 రోజుల పాటు విద్యార్థులు వివిధ పోటీలు నిర్వహించారు. స్లో సైకిల్ రేస్, పోస్టర్ పోటీ, వేస్ట్ టు వండర్స్ వంటి పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సృజనాత్మకతపై అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు పర్యాటక రంగ ప్రాముఖ్యతను వివరించారు. విజేతలకు అతిథులు బహుమతులు, సర్టిఫికెట్స్ ను ప్రదానం చేశారు. పర్యాటకం స్థానిక సమాచారాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ కేసరిదాస్, శంకరెడ్డి, ఆచార్య జితేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి విశాఖకు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమరేఖ దంపతులు భారీ బంగారు కానుకను సమర్పించారు. 3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవితాన్ని అందజేశారు. 3 కేజీల 860 గ్రాముల బరువున్న వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవితాన్ని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. దాతలను చైర్మన్ అభినందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పనపాక లక్ష్మి, బాలు ప్రకాష్ రెడ్డి, శాంతారాం, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ అట్లా
సార్ కొంచెం దూరం సార్ రైట్ సార్. హెడ్లైన్స్ మరోసారి. మెగా డిఎస్సి సంబరాలలో ఉపాధ్యాయులకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తాం. అసెంబ్లీలో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విజయవాడకు భవిష్యత్తులో అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దంపతులు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి 10,644 కోట్లతో 103 ఒప్పందాలు జరిగాయి. విదేశీ టూరిస్టుల కోసం హోమ్ స్టే, టెంటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్. తిరుమలలో కన్నుల పండుగ ఫల పుష్ప ప్రదర్శన లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.